కామ్రేడ్ గణేష్ కుటుంబంలో ఇదేమి మొదటి అమరత్వం కాదు. ఇంతకు ముందు కూడా ఆయన సోదరులు, ఆయన కుటుంబ సభ్యులు కూడా అమరులైన సందర్భం ఉంది. అలా కామ్రేడ్ గణేష్ సోదరుడైనటువంటి కామ్రేడ్ ఆజాద్ కోడలు ఇప్పుడు మనతో ఉన్నారు. అమ్మ నమస్కారం. మీకు ఈ కుటుంబంలోని విప్లవోద్యమంతో ఏమైనా కొంచెమైనా సంబంధం అంటే ఆ విషయాలు ఏమైనా తెలుసా మీకు? ఖచ్చితంగా మాకు అన్ని విషయాలు తెలిసే ఉంటాయి. కాకపోతే పరోక్షంగా అంటే ఇండైరెక్ట్గా తెలియడమే తప్ప మాకెప్పుడు డైరెక్ట్గా మా మామయ్య ఇది మేము డైరెక్ట్గా చూసింది ఎప్పుడు లేదు. మాకు అవకాశం మా పెద్ద మామయ్య చనిపోయే వరకు నేనైతే రాలేదు ఇంక ఈ కుటుంబానికి. మా పెద్ద మామయ్య తన గురించి చాలా మంది చెప్తే విన్నాం మేము. ఇంకెవరైనా చెప్తే వాళ్ళ గురించి తెలుసుకోవాలని చాలా ట్రై చేస్తుంటాము. ఇప్పుడున్న ఈ కాలంలో ఈ జనరేషన్ వాళ్ళకి వాళ్ళు చేసిన త్యాగాలు పెద్దగా తెలియవు. అంటే ఏంటి, అందులోకి వెళ్ళి అసలు ఏం చేస్తారు, పోలీసులు ఎందుకు చంపుతారు వాళ్ళని, ఇవన్నీ వాళ్ళకి ఎవరికి తెలీదు. బట్ ఇవన్నీ తెలుసుకోవాలంటే నిస్వార్థంగా పనిచేసేది అంటే ఆ కాలం నుండి వచ్చిన అది మనం కూడా అలవాటు చేసుకోవాలనేది నాకు అనిపిస్తుంది. కానీ ఒకటి అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు వీళ్ళని చంపడం కాకుండా ఇంకా వేరే సొల్యూషన్ ఏది ఉండదా? ఇప్పుడున్న ఈ జనరేషన్లో రేపులు అవుతున్నాయి, చిన్న పిల్లల్ని చంపేస్తున్నారు, భర్తలు భార్యలు భర్తలని చాలా అరాచకాలు అవుతున్నాయి. వాళ్ళ మీద మాత్రం కేసులు పెట్టి ఉన్న ఈ చట్టాలన్నీ ఇట్లాంటి వాళ్ళని చంపకుండా కనీసం బయటికి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి అప్పచెప్దాము అని ఎందుకు ఆలోచించారు? ఇప్పుడు ఈయన సేవ వేరే వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని సాగించవచ్చు వాళ్ళు, కానీ ఒక కుటుంబం లాస్ అవుతుంది, కుటుంబం లాస్ అవుతుంది. కానీ మేమే ఇప్పటి వరకు మేము అనుకునేది మా పిల్లలకి అట్లీస్ట్ మంచి, మా మామయ్య గారు ఇద్దరు మామయ్యలు, ముగ్గురు మామయ్యలు, ఇన్ఫ్యాక్ట్ మా చిన్న మామయ్యకి హెల్త్ బాగాలేక బయటికి వచ్చారు. వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మా పిల్లలకు కూడా ఆ మంచి అనేది అలవాటు చేయాలి. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి అందరికీ చెప్పాలి ఇంత నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసే వాళ్ళ గురించి. నేను కోరుకునేది ఏంటంటే చంపడం వేస్ట్. బయట ఉన్న జనరేషన్, ఇప్పుడు మనకున్న జనరేషన్ చాలా మంది చాలా రకాలు చనిపోతున్నారు. ఈ రోజు చూసిన మనిషిని మనం రేపు చూడాలి, అట్లాంటిది మనమే చంపడం ఎందుకు? అది మా క్వశ్చన్, మాలో రగిలే క్వశ్చన్ అది. యాక్చువల్గా మా మామయ్య హెల్త్ బాగాలేక బయటకు వస్తారేమో, తనని అలైవ్గా చూసుకుందామని అనుకున్నాం మేము. కానీ ఇలా ఈ సందర్భంలో చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. కేవలం ఆయన మెమోరీస్ మా వారు చెప్తుంటేనే ఉన్న బాధ డైరెక్ట్ చూసిన వాళ్ళకి ఎంత ఉంటుందో. ఇంకా మా పెద్ద మామయ్య పెద్దత్తమ్మ వాళ్ళ సేవలు వాళ్ళు లోపలికి వెళ్ళి చేస్తే, మా పెద్ద మామయ్య పెద్దత్తమ్మ వాళ్ళు మా వారిని వీళ్ళని పెంచడంలో చేసిర్రు. వాళ్ళ సేవకు కూడా ఎప్పటికీ మేము కృతజ్ఞులై ఉంటాము. వాళ్ళ మంచిని మేము కొనసాగిద్దామని అనుకుంటున్నాం, అది ఏ రూపంలో అయినా. థ్యాంక్ యూ.